ఆదిలాబాద్ పట్టణంలోని 49 వార్డుల్లో రానున్న వినాయక నవరాత్రులను అత్యంత అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు మున్సిపల్ పరిపాలన తరపున అవసరమైన అనుమతులు తీసుకున్నట్లుగా మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష తెలిపారు. ఇక జరిగిన మున్సిపల్ సర్వసభ్య సమావేశానికి ఆమె హాజరయ్యారు. రాబోయే వినాయక నవరాత్రులను పురస్కరించుకుని పట్టణంలో అవసరమైన ఏర్పాట్లపై సమావేశంలో విస్తృతంగా చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నామన్నారు. పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో గ్రావెల్, మొరం, డస్ట్ అలాగే విట్మిక్స్ కోసం 10 లక్షలు, సీసీ ప్యాచ్ వర్క్ల కోసం మరొక 10 లక్షలు కేటాయించేందుకు నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిపారు. అదేవిధంగా లైటింగ్, అంబేద్కర్ చౌక్ వద్ద స్టేజ్ ఏర్పాట్లు, పెన్గంగా నది వద్ద క్రేన్లు లైటింగ్, అలాగే చాంద్వాగ్ వద్ద క్రేన్లు లైటింగ్ తో పాటుగా అన్ని బారికేడ్ల ఏర్పాటుకు సుమారు 34.50 లక్షలతో కూడిన ప్రతిపాదనలకు మున్సిపల్ పరిపాలన అనుమతులు పొందినట్లుగా తెలిపారు. ఇక వినాయక నవరాత్రుల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టామని, పట్టణంలోని అన్ని ప్రాంతాల్లో పరిశుభ్రత, వెలుగులు, భద్రతకు సంబంధించిన ఏర్పాట్లు సక్రమంగా ఉండేలాగా అధికారులు సమన్వయంతో పనిచేయాలని చైర్పర్సన్ సూచించారు. ఈరోజు ఏర్పరచుకున్న సర్వసభ్య సమావేశంలో అత్యవసర ఎజెండా వచ్చేసి ఏదైతే మనకు గణపతి మరియు అమ్మవారి నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా ముందస్తుగా మనం ఎజెండా పెట్టుకొని ఎక్కడెక్కడైతే మెయిన్ చౌరస్తాలు ఉంటాయో అక్కడ లైట్స్ కోసం కావచ్చు, అలాగే గ్రావెల్ కోసం, అంటే మొత్తం 49 వార్డులలో గ్రావెల్ అండ్ మిక్స్ అలాగే డస్ట్ కోసం అని చెప్పేసి 49 వార్డులలో 34,50,000 రూపాయలు పెట్టడం జరిగింది. అంటే ఎలాంటి సమస్య రాకుండా ముందస్తుగా చర్యలు తీసుకోవాలని లైటింగ్స్ కావచ్చు, ఇంకా మిగతా ఏదైతే మెయిన్ చౌరస్తాలలో, ఎందుకంటే అప్పుడు జనాల తాకిడి ఎక్కువ ఉంటుంది, ఆ చీకటిమయంలో ఏమైనా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని ముందస్తుగా మేము ఈ ఎజెండా పెట్టుకోవడం జరిగింది. ఇందులో భాగంగానే దాంతోపాటు పట్టణంలోని అన్ని గణపతుల చౌక్ల వద్ద లైటింగ్ సిస్టమ్ అండ్ యథావిధిగా సౌండ్ సిస్టమ్ కూడా పెట్టినాము. అలాగే మిగతా చాందా, అలాగే పెన్గంగా వద్ద ఎక్కడైతే నిమజ్జనం చేస్తారో అక్కడ కూడా సేఫ్టీ కోసమని మేము లైట్స్ కావచ్చు, మిగతా ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. ముందస్తుగా ఈ ఎజెండాలో పెట్టుకోవడం జరిగింది. ఈరోజు ఏర్పరచుకున్న సర్వసభ్య సమావేశంలో అత్యవసర ఎజెండా వచ్చేసి ఏదైతే మనకు గణపతి మరియు